ఆల్, ఇట్స్ మీ స్వాతి నాయుడు అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో కలేక. మరి ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆళ్ల సత్యనారాయణ రెడ్డి గారు. మరి మీలో ఎవరికైనా ఎటువంటి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా, అలానే మగవారిలో సంతానలేమి సమస్యలు ఉన్నా కూడా వెంటనే స్క్రీన్ పై స్క్రోల్ అయ్యే నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్కి సొల్యూషన్స్ తెలుసుకోవచ్చు. మరి అలానే మీరు కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడేటప్పుడు టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్లో పెట్టినట్టయితే కనుక ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా డాక్టర్ గారితో మాట్లాడచ్చు. నమస్తే డాక్టర్ గారు. డాక్టర్ గారు, జనరల్లీ పురుషుల్లో సెక్స్ సామర్థ్యం పెంచడానికి, అలానే పురుషాంగాన్ని స్ట్రాంగ్ చేయడానికి వయాగ్రా లాంటి మెడిసిన్ ఉన్నాయి కదా. సో అలానే లేడీస్లో కూడా సెక్స్ సామర్థ్యం పెంచడానికి, అలానే వారు ఎక్కువసేపు సెక్స్లో ఎంజాయ్ చేయగలగడానికి ఇట్లాంటి మెడిసిన్ ఏమైనా ఉందంటారా? మీరు సెక్స్ సామర్థ్యం పెంచడానికి వయాగ్రా అనేది కాదు, అది సెక్స్ సామర్థ్యం లేని వాళ్ళకి గట్టితనం రప్పించడానికి పనికొచ్చే ట్యాబ్లెట్ మాత్రమే. అంతేగాని సామర్థ్యం పెంచడానికి కానీ కోరికలు పెరగటానికి కానీ అది ట్యాబ్లెట్ కాదు. అదేవిధంగా ఆడవాళ్ళలో కూడా సెక్స్ సామర్థ్యం అనేది ఉండాల్సిన అవసరం లేదు. సెక్స్ని ఎంజాయ్ చేయడానికి కావలసిన విధమైన మనస్తత్వం తయారు చేయాల్సి ఉంటాం. ఇక రెండోది, ఎవరికైనా కానీ నిజంగా సెక్స్ కోరిక లేకపోతే అది కొంత నిజమైన మానసిక సంబంధించిన కష్టం కాకుండా నిజంగా ఒక హార్మోన్ సంబంధించిన డిస్టర్బెన్స్ అయితే అప్పుడు హార్మోన్లు ఇస్తే సరి అవుద్ది. అట్లా కాకుండా మామూలుగా సెక్స్ కోరికలు ఉన్న మనుషులకి ఎవరైనా కానీ ఏ మందులు ఇచ్చినా కానీ సెక్స్ కోరికలు పెరగటం అనేది జరగదు. బహు కొద్ది సందర్భాల్లో మాత్రమే, అంటే వాళ్ళకు ఒక మానసిక సంబంధించిన కష్టం ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా మందులు వేసుకోవటం వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ వల్ల వచ్చిన సెక్స్ కోరికలు తగ్గిపోవటం, ఇటువంటి వాటిల్లో మాత్రమే కొన్ని ట్యాబ్లెట్ పనిచేస్తాయి. అంటే జబ్బుకు మాత్రమే పనిచేస్తాయి తప్పితే ఉన్నదాన్ని పెంచడానికి కోసమని మగవాళ్ళల్లో కానీ ఆడవాళ్లలో కానీ ఏ విధమైన ట్యాబ్లెట్లు లేవు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. ప్రెగ్నెన్సీ ఉన్న లేడీస్లో నెల నెల మెన్సెన్స్ అనేది ఆగిపోతుంది కదా. మరి అలానే ఎవరైనా లేడీలో మెన్సెన్స్ ఆగిపోతే కనుక తను ప్రెగ్నెంట్ ఉన్నది లేనిది తెలుసుకోవడం ఎలా? అంటే అందరూ నెల నెల కరెక్ట్గానే బయట ఉండాలని ఏం లేదు. కొంతమంది ఆలస్యంగా ఉండేవాళ్ళు ఉంటారు, 2 నెలలకి 3 నెలలకు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి అది అలవాటు మీద వస్తుంటుంది ఒక్కోసారి. అట్లా కాకుండా కొంతమందికి ఎప్పుడైనా ఒకసారి నెల నెల వచ్చే వాళ్ళలో కూడా ఒక్కోసారి లేట్ అవ్వచ్చు. అటువంటిది గర్భిణి అవునో కాదో చూసుకోవటానికి కోసమని నెలదప్పిన తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత కానీ వారం రోజుల తర్వాత కానీ మూత్ర పరీక్ష చేయించుకుంటే దాంట్లో గర్భిణి ఉందో లేదో తెలిసిపోద్ది. కానీ అది కూడా పూర్తి నిర్ధారణ కాదు. మళ్ళీ అనుమానం వేస్తే దాని తర్వాత స్కానింగ్ చేయించుకుని గర్భిణి ఉందో లేదో నిర్ధారణ చేసుకోవచ్చు. అంటే లేట్ అయినంత మాత్రాన గర్భిణిని కాదు, గర్భిణి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు అంతవరకే. ఏ పరీక్షలోనైనా కానీ గర్భిణి ఉంది, లేకపోతే ఆ అమ్మాయికి వాంతులు లాంటివి ఏదైనా వస్తే అటువంటి అప్పుడు మాత్రమే గర్భిణి ఉందని చెప్పొచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. మాకు సెక్స్ కోరికలు బాగా ఎక్కువైపోతాయి. ఎక్కువైనవా? బాగా ఎవరు చూసినా మంచి కామంతో వెళ్ళిపోతుంది. సెక్స్ సంబంధించిన కోరికలు ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించుకోవటానికి కోసమని ఏ విధమైన మందులు లేవు. అంటే ఎవరికి సెక్స్ కోరికలు ఎక్కువ అవటం అనేది లేదు, వయసుతో పాటు అందరికి ఉంటుంది. అటువంటిప్పుడు ఆ సెక్స్ కోరికల్ని మళ్లించుకోవటానికి మాత్రం చేయగలరు. అంటే ఏమిటంటే మీ కాన్సన్ట్రేషన్ని సెక్స్ మీద కాకుండా మిగతా విషయాల్లోనూ, అంటే చదువుల మీద ఆట మీద ధ్యాస మరల్చడానికి రోజంతా ఏదైనా వ్యాపకం పెంపొందించి వేసుకొని దాని మీద పడటానికి, అంటే ఏదో పని కల్పించుకోవటం కానీ పని చేయటం కానీ పనిలో నిమగ్నం అవటం కానీ చేసినప్పుడు మాత్రమే మీరు దాని నుంచి బయటపడగలరు. లేకపోతే ఏ పని లేకపోతే ఇంకా అదే ఆలోచన విధానం ఎక్కువ అవుతుంది. దాన్ని తగ్గించడానికి కోసం ఏ మందులు లేవు. పూర్తిగా చంపేయటానికి మాత్రం మందులు ఉన్నాయి. అంటే జీరో చేయొచ్చు ఏ మనిషికైనా కానీ కొన్ని హార్మోన్స్ ఇచ్చేసి. అంతేగాని ఇప్పుడు ఉన్నదాన్ని తగ్గించుకోవటానికి మీ అంతటా మీరు మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవటం కానీ, లేకపోతే పని వ్యాపకం పెంపొందం చేసుకోవటం అని మాత్రం సాధ్యమవుతుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే మేడం. హలో సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 8 years అవుతుంది సార్. సార్ హలో హలో అయితే ఇంతకుముందు మంచిగానే ఉండేది సార్. ఇప్పుడు జస్ట్ కొంచెం, అంటే నేను యాక్చువల్గా ఎంప్లాయీని, యాక్చువల్గా చేస్తాను సార్ ఐటీసీ. అయితే ఈ మధ్య కాలంలో అంటే 2 పాపలు సార్. కానీ కొంచెం ఎట్లా ఉందంటే సార్ ఈ బిజినెస్ వీటి వల్ల కొంచెం నాకు
సెక్స్ లో కొద్దిగా తక్కువ అన్నట్టు అనిపిస్తుంది సార్. అంటే తక్కువ మానసిక ఒత్తిడి వల్ల లేకపోతే ఏమన్నా? మీకు కోరిక తక్కువ, గట్టితనం తక్కువ? రెండు సార్. మీకు కోరిక తగ్గిపోవటం, గట్టితనం తగ్గిపోవటం చాలామందికి అంటే పని ఎక్కువ అవటం వల్ల కానీ, లేకపోతే మిగతా పనుల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయటం వల్ల కానీ, లేకపోతే మీకు మీ భార్య మధ్య ఉన్నటువంటి సంబంధాలు చెడిపోవటం వల్ల కానీ జరుగుతుంటాయి. కానీ ఏ చిన్న వయసు వాళ్ళల్లో కూడా చాలామందిలో మందు ఎక్కువ తాగటం, సిగరెట్ ఎక్కువ తాగటం, లేకపోతే ఏదైనా కానీ గంజాయి లాంటివి తీసుకోవటం, ఇటువంటి వాటిలో కూడా సెక్స్ కోరికలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకన్నిటికంటే ముఖ్యమైనది హార్మోన్ కనుక తగ్గిపోతే ఏ కారణం వల్ల కానీ మేల్ సెక్స్ హార్మోన్ టెస్టోస్టిరోన్ కనుక తక్కువైతే అటువంటిప్పుడు కోరికలు తగ్గుతాయి. అందుకోసమే మీరు ఒకసారి ప్రతిదానికి నా ఒత్తిడి వల్ల నేను చెడిపోయాను అనుకోకుండా, మీకంటే ఒత్తిడి ఉన్నవాళ్ళు మీ ఆఫీసులో చాలామంది ఉంటారు, వాళ్ళంతా బాగానే ఉంటారు. అంటే ఈ ఒత్తిడి ఒక్కటే కారణం కాదు, మిగతా ఇంకేదైనా కారణాలు ఉందో ముందు తెలుసుకోండి. అది తెలుసుకోవాలంటే కొన్ని రక్త పరీక్ష చేయించుకొని మీలో ఏమైనా తప్పు ఉందో ముందు నిర్ధారణ చేస్తాం. ఏది లేదనుకోండి, అప్పుడు మీ ఒత్తిడితో వచ్చిందని ఒత్తిడి తగ్గించుకోవడానికి ఏ విధమైన ప్రయత్నం చేయాలో తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు, ఎవరైనా దంపతులకి వారికి అప్పుడే పిల్లలు వద్దనుకుంటే కనుక, సో నెల నెల కరెక్ట్గా మెన్సెన్స్ వచ్చే స్త్రీ అయితే కనుక, సో ఏ డేట్స్లో సెక్స్లో పాల్గొంటే వారికి పిల్లలు పుట్టకుండా ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది? అంటే నెల నెల కరెక్ట్ బయట ఉండే వాళ్ళల్లో నెలకొకటి అండం విడుదలవుద్ది. అది సుమారు బయటున్న మొట్టమొదటి రోజున 1 అని లెక్క పట్టుకుంటే 14-15 రోజుల లోపల అండం విడుదలవుద్ది. దానికి 4 రోజులు ముందు, 4 రోజులు వెనక, అంటే కరెక్ట్ అదే తారీఖు విడుదల కావాలని లేదు, ఒక 2 రోజులు ముందు అవ్వచ్చు, వెనకవచ్చు. కాబట్టి ఆ తారీఖుకి అంటే 14-15వ తారీఖు అంటే 4 రోజులు ముందు, 4 రోజులు వెనక, అంటే 10వ రోజు నుంచి 18వ రోజు మధ్యలో గర్భిణి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజుల్లో సెక్స్ చేయకపోవటం కానీ, లేకపోతే చేసేటప్పుడు కండోమ్ లాంటి వాడుకుంటే అప్పుడు గర్భిణి రాకుండా చేసే అవకాశం ఉంటుంది. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ గారు నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. నమస్తే అండి. హలో సార్. చెప్పండి సార్, నేను సెక్స్ లో పాల్గొంటున్నప్పుడు మా అంగం చాలా చిన్నగా ఉంటున్నారు సార్. మా భార్య అంగం చిన్నగా ఉన్నది లేదని చెప్తున్నది. ఇట్లా నేను అంటే కొంచెం చిన్న వయసులో అప్పుడు ఉపయోగం వల్ల కొంచెం మత్స్యప్రయోగం చేసుకుంటా, దానివల్ల నా అంగం చాలా చిన్నగా ఉంటున్నది సార్. దాన్ని ఏమన్నా పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయా? మొట్టమొదట అంగం చిన్నదిగా ఉంది అని అన్నారంటే మీరందరూ దాన్ని అదే విధంగా ఊహించుకుంటుంటారు. అంటే చాలామంది పొరపాటు ఏం చేస్తారు అనుకుంటారంటే, వాళ్ళు చిన్నగా ఉంది అనగానే దాంట్లో 2 రకాలు. ఒకటి, గట్టితనం వచ్చినప్పుడు చిన్నగా ఉందా లేదా, లేకపోతే ఎవరికైనా కానీ పూర్తి స్థాయి గట్టితనం రాలేదనుకోండి, అటువంటప్పుడు పూర్తిగా పెరగలేదు అంటే ఈ రెండవది అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఏమిటంటే, మీకు మామూలుగా గట్టితనం వచ్చినప్పుడు ఈ ఇంచులు కనుక తయారవ్వాలి అనుకుంటే మామూలుగా అయ్యే ఉంటే, ఒకవేళ మీకు గట్టితనం తగ్గిందనుకోండి, దానికంటే ఒక 6 ఇంచు తక్కువ పెరుగుద్ది. పెరగగానే మీకు చిన్నదైపోయింది అనిపిస్తుంటుంది. కాబట్టి ఆడవాళ్ళకైనా కానీ మీకైనా కానీ గట్టితనం తక్కువైనప్పుడు పొట్టిగా ఉందో అనిపిస్తుంటుంది అంతే. ఇక గట్టితనం సరిగా లేకపోయేసరికి లోపల ఎంట్రీ సరిగా జరగకుండా నీది చిన్నగా అయిపోయింది అంటుంటారు. అంటే గట్టితనం తగ్గిపోయిందో లేదో ముందు నిర్ధారణ చేసుకోండి. మీకు తెలుస్తుంది ఇంతకుముందు ఎంత గట్టితనం ఉండేది, ఇప్పుడు తగ్గిపోయిందా లేదా. అంతేగాని పొడుగుందా లేదా అనవసరమైన మాట. అంటే భార్యాభర్త కలవటానికి కోసమని గట్టితనం వచ్చిన తర్వాత 3 ఇంచుల కంటే ఎక్కువ ఉంటే చాలు, అంతకంటే ఎక్కువ ఉన్నంత మాత్రం పెద్ద ఉపయోగకరమైన ఉండేది కాదు. కాబట్టి మీకు రావలసినంత గట్టితనం రాకుండా, అందరికీ ఇంతకుముందు మీకు ఏ విధంగా పెరుగుద్దో అంత పెరగకపోయేసరికి మీది చిన్నదైపోయిందని అనుకుంటున్నారు అంతే మీ ఇద్దరు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. డాక్టర్ నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో. ఓకే, డాక్టర్ గారు కాల్ కట్ అయినట్టుంది. డాక్టర్ గారు, ఎవరికైనా వారికి ఎయిడ్స్ ఉందని తెలిసినట్లయితే కనుక, సో సెక్స్ విషయంలో వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ ఎయిడ్స్ కనుక ఉందని నిర్ధారణ అయితే వాళ్ళ పార్ట్నర్కి సెక్స్ రాకుండా, వాళ్ళ పార్ట్నర్కి ఆ జబ్బు అంటించకుండా ఉండటాని కోసమని ప్రతిసారి కండోమ్ వాడుకోవటం ఒకటే మార్గం. అంటే ఈ కండోమ్తో 99% వరకు
రెండో వాడికి ఎయిడ్స్ రాకుండా చేయొచ్చు. ఇంతకంటే వేరే ఎక్కువ మార్గం ఏం లేదు. ఇతను ఆమె కానీ ఆయన కానీ జబ్బున్న వాళ్ళు ఎన్ని మందులు వేసుకున్నా, ఏ విధమైన యాంటీ వైరల్ డ్రగ్స్ తీసుకున్నా కానీ రెండో వాళ్ళకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి సోకకుండా ఉండాలంటే సెక్స్ చేయకపోవటం కానీ, చేసే ప్రతిసారి కండోమ్ వాడుకోవటం మాత్రమే దానికి సమాధానం. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో హలో సార్. చెప్పండి. సార్, హస్తప్రయోగం చేయడం ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? హస్తప్రయోగం చేయటం వల్ల ఏ కష్టం వచ్చేది కాదు. అంటే హస్తప్రయోగం చేయటం వల్ల చెడ్డది అని అనుకుని చేయొద్దు. హస్తప్రయోగం చేయటం వల్ల మీకు ఏ విధమైన శారీరకమైన కష్టం రాదు, మానసిక సంబంధించిన కష్టం కూడా రాదు. మూడోది, మీకు ఏ విధమైన సెక్స్ సంబంధించిన కష్టం కూడా రాదు. అంటే ఒంట్లో జబ్బులు రావు, మనసులో జబ్బులు రావు, సెక్స్ సంబంధించిన జబ్బులు కానీ, సెక్స్ సంబంధించిన బలహీనత కానీ రాదు. కానీ ఎవరైనా కానీ మీరు అనుకున్నా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా చెప్పినా హస్తప్రయోగం చేసుకుంటే ఈ విధమైన సెక్స్ సంబంధించిన కష్టాలు కానీ, శారీరక సంబంధించిన కష్టాలు నష్టాలు ఉంటాయి అని ఎవరైనా చెప్తే, అది మీరు నమ్మితే అయినా కానీ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీకు మానసికంగా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంతేగాని ఏ ఇబ్బంది లేకుండా నాకే కష్టం లేదు, మామూలుగానే ఉన్నా అనుకున్నప్పుడు ఏ కష్టం రాదు దాని నుంచి. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. సార్ నాకు 30 years సార్. సార్ నేను మందు, సిగరెట్, గుట్కా ఏం తాగాను సార్. కనీసం ఆల్కహాల్ కూడా ఏం తీసుకోను. అయితే సార్ నేను మామూలుగా సెక్స్ లో డైలీ ఒక ½ an hour ఈజీగా పాల్గొంటాను సార్. నాన్ స్టాప్ గా ఒక ½ an hour కూడా నేను చేయగలుగుతాను సార్. నాకు మా భార్య సహకరించలేకపోతుంది. నేను చేయాలి సార్. డైలీ సెక్స్ చేస్తే విసిగేంటుంది మా భార్య. ఏం చేయాలి సార్? దానికి ఎవరో ఏ పరిష్కారం చూపించలేరు. అంటే ఏమిటంటే, మీరు మామూలు అందరికీ ఎంతమంది చేస్తారు అంతకంటే ఎక్కువ చేస్తున్నానని చెప్తున్నారు. అటువంటప్పుడు మీ భార్య సహకరించుకో విధంగా చేసుకోవాల్సిన పని మీలో మీదే ఉంటుంది. అంటే మీ ఇద్దరు మాట్లాడుకుని ఈ విధంగా చేసుకుందాం అనేది మీ ఇద్దరు కూర్చొని నిర్ణయం చేసుకోవాల్సింది తప్పితే, బహు కొద్ది మందికి మాత్రమే నిజంగా ట్రీట్మెంట్ ఇస్తాం. అంటే ఏమిటంటే, అరగంట తర్వాత 40 నిమిషాల తర్వాత నిజంగా టైం కనుక చూస్తే, అంటే చాలామంది ఈ టైం పొరపాటు పడుతుంటారు. 10 నిమిషాలు చేసి అరగంటని చాలామంది చెప్తూనే ఉంటారు. నిజంగా టైం పెట్టుకు చూసిన తర్వాత అరగంట పాటు కనుక మీరు చేస్తున్నారంటే, అంత అరగంట చేసిన తర్వాత కూడా కనుక మీకు ఇంద్రియం విడుదల కాకపోతే కొన్ని ట్యాబ్లెట్లు ఇచ్చి మీకు తొందరగా ఇంద్రియం విడుదల అయ్యే విధంగా చేయొచ్చు. అటువంటి మెడికల్ సమాధానాలు మీకు అవసరమైంది కాదు. మీ ఇద్దరు చూసి నిర్ణయం చేసుకుని, మీ ఇద్దరు కూర్చుని చర్చించుకుని, మనం ఏ విధంగా సెక్స్ బాగోవాలి, సెక్స్ని ఏ విధంగా ఇద్దరం ఎంజాయ్ చేయాలి, నేను ఒక్కడే కాకుండా అని మీరు నిర్ణయం చేసుకోవాల్సిందే. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒకవేళ కనుక మీకు ఎంతసేపటి తర్వాత కూడా మీకు ఇంద్రియం విడుదల కాకపోతే, మీకు సెక్స్ లోపల ఏ విధమైన మానసిక సంబంధించిన బ్లాక్ వస్తుందో లేదో నిర్ధారణ చేసి, ఏదైనా కష్టం ఉందో నిర్ధారణ చేసి, అటువంటి జబ్బులున్న వాళ్ళకి మాత్రమే మామూలు టైంలో ఇంద్రియం విడుదల ఎట్టు చేయొచ్చు. మిగతా వాళ్ళు ఎవరికి మీ ఇద్దరు కూర్చొని చర్చించుకుని సమస్యకి పరిష్కారం తెలుసుకోవాల్సిందే. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఫస్ట్లో హస్తప్రయోగం బాగా చేసేవాడు సార్. ప్రెసెంట్ సెక్స్ లో పాల్గొంటుంటే త్వరగా లేవట్లేదు సార్. ఇన్ కేసులో వేసిన త్వరగా అవుట్ అయిపోతుంది. మెడిసిన్ ఏమన్నా యూజ్ చేయమంటారా? అవును, మొట్టమొదట మీరు ఇంతకుముందు హస్తప్రయోగం చేసింది ఇది వచ్చింది అని అనుకోవటం మానేసేయండి. మీకు గట్టితనం రావటం తగ్గుతుంది, లేకపోతే వచ్చిన గట్టితనం సగంలో మెత్తబడిపోతుంది, లేదు మీ ఇంద్రియం తొందరగా విడుదలవుతుంది. వీటన్నిటికీ ఒక కారణం ఉంటుంది. అంటే అది మీ మానసిక సంబంధించిన కారణం కావచ్చు, లేకపోతే మీ ఒంట్లో కొన్ని హార్మోన్లు తప్పు రావటం కానీ, బ్లడ్ పంపింగ్ సిస్టమ్ తప్పు రావటం కానీ జరగవచ్చు. అందుకని మీరు మొట్టమొదట నాలో ఏమన్నా జబ్బు ఉందా, ఎందువల్ల ఈ విధంగా గట్టితనం తగ్గుతుంది, ఎందువల్ల నాకు తొందరగా ఇంద్రియం విడుదలవుతుంది అనేది మీరు పరీక్షల ద్వారా ముందు నిర్ధారణ చేసుకోండి.
అంటే నేను ఈ విధంగా అవటానికి కారణం ఇంతకుముందు చేసిన మత్స్య ప్రయోగం అని అనుకోవద్దు. మీరు ఇప్పుడు జరగటానికి కారణం వేరే ఉంటుంది. ఆ కారణాలు మా దగ్గర కనుక వస్తే పరీక్ష చేసి మీకు మామూలుగా సెక్స్ చేసే విధంగా చేయించవచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం నమస్తే మేడం. హలో సార్ నమస్తే సార్. చెప్పండి సార్ ఇది నేను మందు తాగినప్పుడు 1 hour 1.5 hour చెక్ చేస్తున్నానండి. అది మందు తాగినప్పుడు 10 minutes లోపు అయిపోతుందండి. కారణం ఏంటి? ఇవన్నీ మీ ఊహలకు సంబంధించిందే. మందు తాగినప్పుడు ఎవరైనా కానీ వాళ్ళకి టైం సెన్స్ పోతుంటుంది. 2 నిమిషాలు 20 నిమిషాలు అంటారు, 10 నిమిషాలు 100 నిమిషాలు అంటూనే ఉంటారు. అంటే ఆ టైం అప్పుడు మందు తాగిన తర్వాత మీకు విచక్షణ జ్ఞానం పోద్ది. ఎంతసేపు ఎంత టైం అనేది ఏమనిపించదు. అంటే పడుకు నిద్రపోయి లేచి ఇంకా నిద్రపోతున్నానా, లేకపోతే రాత్రి 10 అయింది అని అంటుంటారు అందరు మందు తాగిన వాళ్ళంతా. మీరు అదేవిధంగా ఇంత ఎక్కువసేపు చేస్తున్నారని మీ ఊహ మాత్రమే. నిజంగా ఆ విధంగా జరిగే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఆ విధంగా జరిగిందంటే మాత్రం అప్పుడు మీకు ఎక్కువ కాలం పాటు మందు తాగినప్పుడు వచ్చిన అటువంటి హార్మోన్ డిస్టర్బెన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్ పెరిగితే అటువంటి కష్టం వస్తాయి. అది ఉందో లేదో నిర్ధారణ చేయొచ్చు. కానీ మొట్టమొదట మీరు మందు తాగినప్పుడు ఈసారి టైం పెట్టుకుని పరీక్ష చేసి చూసుకోండి, మీకే తెలుస్తాయి. అయినా కానీ మీరు గంటన్నర అన్నారనుకోండి, అప్పుడు తప్పనిసరిగా మీకు ట్రీట్మెంట్ ఇస్తాం, చేయాల్సిందే. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. హలో 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 సార్, ఇప్పుడు మా భార్య ప్రెగ్నెంట్ సార్. 6 నెలలు గర్భిణి. ఇంకా మనం సెక్స్ లో ఇప్పుడు పాల్గొనంటే పాల్గొనవచ్చు. ఆడవాడు మీ భార్య గర్భిణీతో ఉన్నప్పుడు ఆమెకి ఏ జబ్బు లేకపోతే, అంటే కడుపు నొప్పి రావటం కానీ బ్లీడింగ్ కానీ ఏమి లేకపోతే మాత్రం 8వ నెల చివరి వచ్చిన దాకా గర్భిణీలో ఉన్నప్పుడు కూడా సెక్స్ పాల్గొనవచ్చు. 9వ నెల పడేటప్పుడు పాల్గొనటం మంచి పద్ధతి కాదు. ఆలోపు మీరు ఏ ఇబ్బంది లేకుండానే సెక్స్లో పాల్గొనవచ్చు. అంటే ఆమె పొట్ట పెద్దదయ్యేసరికి కొంత పొజిషన్ మార్చుకోవాల్సి వస్తాయి. కానీ సెక్స్ చేయటం వల్ల ఏ పరిణామాలు రావు. మీకు ఇద్దరికీ ఇష్టం ఉంటే మీ ఇద్దరిద్దరు ఇష్టమైన పొజిషన్లో ఇష్టమైన సార్లు చేసుకోవచ్చు. దానికి ఎవరో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీ భార్యకి ఎప్పుడైనా కానీ భార్యాభర్త కలిసేటప్పుడు భరించలేని నొప్పి అనిపించినా, నీరు పోతున్నా, లేకపోతే బ్లీడింగ్ కనిపించినా అటువంటి పరిస్థితులు మాత్రమే గర్భిణీతో ఉన్నప్పుడు సెక్స్ చేయకూడదు నిర్ధారణ చేస్తాం. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి. మేడం మీరు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. ఓకే మేడం. హలో సార్, మేము ఈరోజు 3 times చెక్ చేసినా గానీ అది 3 times చెక్ చేసినా గానీ వెంటనే 5 minutes లో అయిపోతుంది సార్. అయితే ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు సార్. ఓన్లీ 3 minutes లో 1 minute గ్యాప్ లో చేసినా గానీ 5 minutes కన్నా ఎక్కువ చేయలేకపోతున్నాం. ప్రాబ్లం ఏంటి సార్? మొట్టమొదటి మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదు. ఒక మనిషి ఎప్పుడైనా ఇంద్రియం కారిపోయిన తర్వాత 1 నిమిషం తర్వాత మళ్ళీ గట్టితనం వచ్చి రెండోసారి చేయటం అసంభవమైన పని. కాబట్టి మీరు అడిగిన ప్రశ్న ఊహించుకుని తయారు చేసుకున్న ప్రశ్న కానీ నిజం కాదు. మరి మీ సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి డాక్టర్ గారు. ఎప్పుడైనా ఎవరైనా అపరిచిత వ్యక్తులతో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఒకవేళ కాండోమ్ చిరిగిపోయినట్లయితే కనుక సో మరి వెంటనే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఒకవేళ కండోమ్ కనుక చిరిగిపోతే అప్పుడు మీకు సెక్స్ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇద్దరికి అందరూ అనుకునేది చేసేవాళ్ళకంటే కండోమ్ తొడుక్కునే వాళ్ళకి మాత్రమే ఇన్ఫెక్షన్ వస్తుంది, వాళ్ళే పరీక్ష చేయించుకుంటారు. అట్లా కాకుండా కండోమ్ తొడుక్కునే వాడికి ఇన్ఫెక్షన్ ఉండి అమ్మాయికి ఇన్ఫెక్షన్ లేదనుకోండి, అప్పుడు వేడి నుంచి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ అడిగేది కండోమ్ తొడుక్కునే వాడికి ఏం కష్టాలు రాకుండా చూద్దామనేది వస్తారు. కానీ అమ్మాయికి ఏం కష్టాలు ఉందని ఎవరు పరీక్ష చూడరు. అంటే ఏం చేయాలంటే మొట్టమొదట ఇద్దరు వెంటనే నీళ్లతో కడిగేసుకోవటం, లిబరల్ వాటర్ కడిగేసుకోవటం, ఆ తర్వాత రకరకాలైన డెటాల్ ఏం వాడాల్సిన అవసరం లేదు, దాంతో సబ్బుతో కడిగేసుకుంటే చాలు. నంబర్ 1. అయిపోయిన తప్పటికి కూడా కనుక అనుమానం ఉంటే అప్పుడు అందరికీ భయం అంతాను
ఎయిడ్స్ వస్తేమని అందరికీ ప్రతి ఒక్కరికి భయం. మిగతా వాటి గురించి పెద్ద భయపడే వాళ్ళు ఎవరు లేరు. అటువంటప్పుడు ఏమిటంటే 24 గంటల తర్వాత, అంటే సెక్స్ జరిగిన 24 గంటల తర్వాత ఎవరికీ కష్టం రాదు. కానీ చాలామందికి నాకు ఎయిడ్స్ వస్తాయని భయం ఉన్నప్పుడు, అటువంటప్పుడు 24 గంటల తర్వాత చేసే రక్త పరీక్ష ఒకటి ఉన్నది. అంటే 24 గంటల తర్వాత కూడా ఎయిడ్స్ సంబంధించిన వచ్చిందా లేదో నిర్ధారణ చేసుకోవడానికి PCR టెస్ట్ అని చేస్తాం. ఆ పరీక్ష లోపల నెగిటివ్ వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఎయిడ్స్ జబ్బు రాలేదని నిర్ధారణ చేసుకోవచ్చు. ఇక మిగతా జబ్బులు ఉంటాయి. అంటే ఏమిటంటే ఎయిడ్స్ ఒక్కటే కాకుండా ఇంకా చాలా రకాలైన జబ్బులు ఉన్నాయి, వచ్చే ఒకరి నుంచి ఒకరికి సెక్స్ సంబంధించిన వ్యాధులు. అటువంటి వాటన్నిటికీ అవతలేపు మనిషికి నిజంగా జబ్బు ఉంటుంది అని మీరు అనుకున్నప్పుడు ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళిద్దరూ గనక కొన్ని ట్యాబ్లెట్లు వేసుకుంటే, ఒకరోజు సింగిల్ డోస్ కోర్సు కనుక వేసుకుంటే వచ్చే 95% జబ్బులంతటినీ నివారించవచ్చు. అంటే దగ్గర ఈ పరీక్షల ద్వారా అన్ని రకాల జబ్బులు 95% మందికి ఒకవేళ వచ్చే అవకాశం అన్న రాకుండా చేయొచ్చు. మరి సమస్యకి పరిష్కారం తెలుసుకున్నారు కదండి. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. ఈరోజు మన కలయిక షోలో కాలర్స్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ చాలా చక్కని పరిష్కారాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, మరి ఇది ఇవాళ మన కలయిక షో. మరి అలానే కాల్ చేసి సమాధానాలు తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్ ఛానల్. నేను మీ స్వాతి నాయుడు. థ్యాంక్ యూ. నమస్తే.